బ్యాక్ జంట నగరాల నుంచి హుస్సేన్ సాగర్ కు తరలి వచ్చే మార్గాల్లో సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? నిమజ్జనం తర్వాత విగ్రహాల తరలింపు, తొలగింపు బందోబస్తుపై మా ప్రతినిధి రాధాకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరొక వైపు నిమజ్జనం జరుగుతున్న సరూర్ నగర్తో పాటు హుస్సేన్ సాగర్ మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్లో ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ ఉదయం నుండి కూడా ఇవాళ నిమజ్జనానికి గణనాథులు తరలి వచ్చారు. మరొక వైపు ఎప్పటికప్పుడు నిమజ్జనం అవుతున్న గణనాథులని సిబ్బంది తొలగించి వాటిని ఇక్కడ నుండి అంటే వినాయక విగ్రహాలను ఇక్కడ నుండి తొలగించి మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసే పనిలో ప్రస్తుతం సిబ్బంది ఒకవైపు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు రేపు జరగబోయే ప్రధాన నిమజ్జనోత్సవానికి 30,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి రానున్నాయి. మొత్తం 310కి పైగా కూడా మార్గాల్లో నిమజ్జనానికి తరలి వస్తాయి విగ్రహాలు. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తం హుస్సేన్ సాగర్కి కేవలం ఒక హుస్సేన్ సాగర్కి తరలి రావడానికే 21 మార్గాలు ప్రధాన ఊరేగింపు మార్గాలు ఉన్నాయి. ఈ ఊరేగింపుల్లో ఇటు బాలాపూర్ గణేష్ నుండి మొదలు పెడితే హుస్సేన్ సాగర్ వరకు 400 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ 400 సీసీ కెమెరాలకు సంబంధించిన అవుట్ని మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేశారు. ప్రతి మార్గంలో అంటే ఊరేగింపు వచ్చే ప్రతి మార్గంలో సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించడమే కాకుండా వచ్చే విగ్రహాల ఊరేగింపును కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రతి 500 గజానికి ఒక కానిస్టేబుల్ని ఉంచే విధంగా కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తం 20,000 మంది పోలీసులను బందోబస్తులో వినియోగిస్తున్నారు. ఇందులో ఏపీ పోలీసులను కూడా విధుల్లో ఈసారి వినియోగించబోతున్నారు. వారితో పాటుగా అంటే ఇటు హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులతో పాటు ఏపీ పోలీసులు అలాగే ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన మరికొంతమంది పోలీస్ సిబ్బందిని ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు. వీరితో పాటుగా 30 సాయుధ దళాలు కూడా ఇందులో బందోబస్తులో ఎప్పటికప్పుడు పాల్గొంటుంటారు. అలాగే బాంబు స్క్వాడ్ బృందాలు కూడా ఈసారి 30కి పైగా కూడా టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలు ప్రతి ప్రాంతంలో అంటే ఒక హుస్సేన్ సాగరే కాకుండా నిమజ్జనానికి తరలి వచ్చే మార్గంలో 21 మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్గాల గుండా ఎప్పటికప్పుడు వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉంటారు. 30 బృందాలు వీటితో పాటుగా మరొక 30 డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇప్పటికే అంటే ప్రధానంగా పాత బస్తీలో నుండి వచ్చే ఊరేగింపు యాత్ర ఏదైతే ఉంటుందో ఇదే చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే 310కి పైగా కూడా పికెట్లను ఏర్పాటు చేశారు. ఇందులో 605 సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ బందోబస్తును కూడా నిమగ్నమై బందోబస్తును పూర్తిగా కట్టుదిట్టం కూడా చేయడం జరిగింది. బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్కు వచ్చే ప్రధాన రహదారి వెంబడి 400 కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద రేపు ఈ హుస్సేన్ సాగర్ వద్ద తరలి వచ్చే విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ఉదయం నుండే భారీగా వస్తారు కాబట్టి అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ వరకు వచ్చే నిమజ్జన యాత్రకు సంబంధించిన ఊరేగింపు మార్గాలు ఏవైతే ఉంటాయి ఈ మార్గాల వద్ద పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పుడు అక్కడ వాహనాలను అనుమతించారు. ఉదయం 10 గంటల వరకే ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఆ 10 గంటల వరకు వాహనాలను అనుమతించినప్పటికీ 10 గంటల తర్వాత మాత్రం పూర్తిగా వినాయక విగ్రహాలు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనమైన తర్వాత విగ్రహాల తొలగింపు ప్రక్రియ ఎప్పటికప్పుడు ముమ్మరం చేస్తుంది జిహెచ్ఎంసీ. మనం చూస్తున్నాం ఎదురుగా ఒక జేసీబీ లాంటి వెహికల్ ఒకటి మనకు కనబడుతుంది వాటర్లో. ఇది ఎప్పటికప్పుడు వినాయక విగ్రహాలు నిమజ్జనమైన వెంటనే విగ్రహాలను తొలగించి వాటిని మళ్ళీ జిహెచ్ఎంసీకి సంబంధించిన వాహనాల్లో తరలిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే నీటి కాలుష్యాన్ని తక్కువ చేయడమే కాకుండా వినాయక విగ్రహాల నిమజ్జనం రేపు ఎక్కువ స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఆ విగ్రహాలను వెంటనే తొలగించి మళ్ళీ ఇతర విగ్రహాలు నిమజ్జనం అయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. రేపు ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన యాత్రకు తరలిన తర్వాత ఎల్లుండి అంటే సోమవారం ఉదయం వరకు కూడా నిమజ్జనం అయ్యే అవకాశం కనబడుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అలాగే జిహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తానికి రేపు జరగబోతున్న మహా నిమజ్జన యాత్ర ఏదైతే ఉందో ఈ నిమజ్జన యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసింది. జంట నగరాల నుంచి విగ్రహాల నిమజ్జనానికి సెంటర్ గా ఉండే ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడి ఏర్పాట్లను మా ప్రతినిధి సంతోష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆదివారం జరిగే మహా గణేష్ నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇక్కడ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై ఉన్న ఇక్కడ భారీ క్రెయిన్లు 30 క్రెయిన్లు ఈ ట్యాంక్ బండ్కి నెక్లెస్ రోడ్డుకి ఇరువైపులా కూడా ఉన్నాయి. ఒక పక్క ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కూడా పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా పెట్టి భారీ క్రెయిన్లతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటు నుండి వినాయకులు వస్తారో అక్కడ స్లిప్ పలానా వినాయకుడు పలానా క్రెయిన్ ధరి వెళ్ళాలంటూ కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుండి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఇక్కడ అంతా కూడా గణేష్ నిమజ్జనం ఆదివారం నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీగా వచ్చే భక్తుల కోసం గణేష్ నిమజ్జనాల కోసం అన్ని విధాలుగా కూడా ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా రోడ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఆ డెబ్రిస్ కానీ చెత్త కానీ వచ్చింది కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ స్టాఫ్, హెచ్ఎండిఏ స్టాఫ్ అందరూ కూడా క్లీన్ చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ కూడా ఒక పక్క పెట్టాయి. క్రేన్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటి టెక్నికల్ టీంని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు హుస్సేన్ సాగర్లో కూడా బోట్లతో పాటు ఎప్పటికప్పుడు గజ ఈతగాల్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మొత్తానికి గణేష్ నిమజ్జనం అనేది ప్రశాంతమైన వాతావరణంలోని చాలా చక్కగా అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు. భారీ క్రేన్ల సహాయంతో సుమారు 30 క్రేన్లు ఇటువైపు అటువైపు ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే ఎక్కడికక్కడ స్టాఫ్, జిహెచ్ఎంసీ స్టాఫ్ అనే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ చెత్త అనేది కూడా వేస్ట్ మెటీరియల్ కూడా పడుతుంటే దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ టెక్నికల్ ఈ క్రెయిన్ ఆపరేటర్స్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి దగ్గరుండి సమన్వయం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం అనేది ప్రశాంతమైన వాతావరణం జరిగింది. ఇక్కడ ఒక పక్క టెంట్స్ వేస్తూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ అన్ని కూడా టెంట్స్ వేస్తూ వచ్చే భక్తులకి వినాయక నిమజ్జనంకి వచ్చే వాళ్ళకి సూచనలు, సలహాలతో కూడా బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక పక్క ప్రతిష్టాత్మకంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. సీసీ కెమెరాలతోని, ఫ్లయింగ్ స్క్వాడ్స్తోని, తర్వాత అన్ని విధాలుగా పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య చేస్తున్నారు. ప్రతి క్రేన్ దగ్గర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటూ అందరూ కూడా మార్గదర్శకాలు చేస్తున్నాయి. సుమారు ప్రతిసారి 30,000 గణేష్ వినాయకులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అవుతున్నాయని మన రికార్డు ఉంది. అయితే గణేష్ నిమజ్జనం కోసం అన్ని విధాలుగా కూడా భారీగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఇక్కడ క్రేన్స్, ఈ తర్వాత జిహెచ్ఎంసీ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడ క్లీన్ చేస్తూ నీట్గా చేస్తూ వచ్చే వినాయకుడి కోసం నిమజ్జనానికి వచ్చే వాళ్ళు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. దీంతో పాటు మనకు హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం కోసం భారీ ఎత్తున అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామన్ రత్నబాబుతో సంతోష్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇక తర్వాత చార్మినార్ పాయింట్ దగ్గర గణేష్ నిమజ్జనోత్సవ సందడి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి నవీన వివరిస్తారు. నవీన, ఓవర్ టు యు. చార్మినార్ వద్ద గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భాగ్యనగర సమితి నేతృత్వంలో ప్రతి ఏటా 1979 నుంచి కూడా ఈ నిమజ్జనోత్సవాలకు ఘనంగా నిర్వహిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా మారిన ఈ ముస్లిం సోదరులు కూడా తమ సహాయ సహకారాలు కూడా అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. చార్మినార్ దగ్గర నుంచి అసలైన సందడి మొదలవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలానికి ప్రసిద్ధి చెందిన బాలాపూర్ వినాయకుడు కూడా ఈ చార్మినార్ మార్గం గుండానే వెళ్ళడం కూడా మనం చూస్తుండడం జరుగుతుంది. సో బాలాపూర్ వినాయకుడు ఎప్పుడైతే ఈ చార్మినార్ దాటి వెళ్తారో అప్పటి నుంచి ఒక కీలకమైన ఘట్టం ముగిసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పోలీస్ బందోబస్తు చూసుకుంటే అన్ని వైపుల నుంచి కూడా పోలీస్ బందోబస్తు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని కూడా డీజీపీ సత్యనారాయణ కూడా మనకు చెప్పడం జరిగింది. మరి అప్పటి వరకు పాత బస్తీలో ఫలక్నామా, లాల్ దర్వాజ్ తదితర ప్రాంతాలలో నుంచి కూడా విగ్రహాలన్నీ కూడా ఇదే మార్గంలో తరలించడం కూడా మనం జరగడం చూస్తున్నాం. మొత్తం మీద నిమజ్జనోత్సవంలో ఈ మార్గాన్ని ప్రధానమైన మార్గంగా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అసలైన సందడి, నిమజ్జనోత్సవ సందడి అనేది ఈ చార్మినార్ ప్రాంతం నుంచే జరగడం అనేది మనం చూస్తున్నాము. అన్ని చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఈ చార్మినార్ మార్గంలో నుంచి కూడా వెళ్ళడం అనేది మనం చూస్తుండడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి బాలాపూర్ విగ్రహం కూడా ఈ చార్మినార్ మార్గం నుంచి వెళ్ళడంతో ఒక కీలకమైన ఘట్టం కూడా ఇక్కడ ముగుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక్కడ బార్కాస్ నుంచి చాంద్రాయన్ గుట్ట, ఫలక్నామా, లాల్ దర్వాజా, మదీనా మీదుగా కూడా ఈ చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు అన్నీ కూడా ఈ ట్యాంక్ బండ్ మీదకి నిమజ్జనోత్సవానికి తరలించడం జరుగుతుంది. మొత్తమే చూసుకుంటే ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఈ చార్మినార్ అనే ప్రాంతం కీలకంగా మనము ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్క విగ్రహం కూడా వెళ్తుంది అనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ నర్సింగ్తో నవీన, ఎన్టీవీ.
ఇది చార్మినార్ దగ్గర ఉన్న పరిస్థితి. ఇక అటు లంగర్ హౌస్ బాపుఘాట్ ఏరియాలో వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీలో కూడా అందమైన మండపాలను ఏర్పాటు చేసి విగ్రహాలను ఒక్కొక్క రూపంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు లంగర్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి అతి భారీ విగ్రహాన్ని చూసుకోవచ్చు. దాదాపు 25 ఫీట్ల ఎత్తులో ఈ వినాయకుడిని ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విగ్రహాన్ని ఎక్కడి నుంచో తీసుకొని రాకుండా ఇదే ప్లేస్లో ఎక్కడైతే మండపాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారో అక్కడే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ఇక్కడే వీళ్ళు దీన్ని నిర్మించారు. అయితే ఈ వినాయకుడికి దాదాపు ఎంతో ప్రశస్తి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని వెనకే ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ సమీపంలో దాదాపు 50 ఏళ్ల పాటుగా ఈ వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తూ వస్తున్నారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపు చిన్న విగ్రహం నుంచి టెంపుల్లో మొదలైనటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చాయి. అయితే ఒక్కొక్క ఏడాది వీళ్ళు ఈ హైట్ను అంటే వినాయకుడి ఎత్తును పెంచుకుంటూ వచ్చేసి దాదాపు ఇప్పుడు బయట ఏర్పాటు చేశారు. ఇప్పుడు 25 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి భారీ విగ్రహాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించినటువంటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అంటే స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించుదాం, స్వశక్త స్వాభిమాన భారతాన్ని నిర్మిద్దాం అనే కాన్సెప్ట్ను వీళ్ళు ఇక్కడ ప్రతిబింబించేలా వీళ్ళు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మండపం ముందు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ని అవ్వచ్చు, లేకపోతే ఒక శివుడి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి అందులో నుంచి వాటర్ జాలువారుతున్నటువంటి కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీళ్ళు ప్రతి ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ విధంగా వీళ్ళు ఒక 15 ఏళ్ల పాటు కొన్ని కాన్సెప్ట్లలో వీళ్ళు ఈ ముందుకెళ్తూ వినాయక నిమజ్జనం వినాయక నవరాత్రి ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మండపంలో స్వచ్ఛ భారత్తో పాటు డివోషనల్గా భక్తి సామరస్యాన్ని నిలకొల్పిన విధంగా ఇక్కడికి వచ్చినట్టు భక్తులకు శ్రీకాళహస్తీశ్వర దివ్య దర్శనం అనే పేరుతో శ్రీకాళహస్తిలో ఏ విధంగా అయితే శివలింగం ప్రతిరూపం ఉంటుందో అదేవిధంగా అదే డిజైన్లో ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి చూసుకోవచ్చు. అక్కడ ఒక శివలింగం రూపంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రీకాళహస్తిలో ఏ విధంగా అయితే డిజైన్లో ఉంటుందో ఆ విధంగా శివలింగం ప్రతిరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకు ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళకు కేవలం వినాయక నవరాత్రి ఉత్సవాలు వినాయకుడి విగ్రహం అనేది కాకుండా ఇక్కడ సరికొత్త అనుభూతిని ఇచ్చే విధంగా కూడా వీళ్ళు డిజైన్ చేసుకున్నారని చెప్పవచ్చు. 70 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉత్సవాలను అతి వైభవంగా జరుపుతాము. ఈ యొక్క ఉత్సవాలలో హిందుత్వ భావాన్ని పెంపొందించడానికి ఏదైతే దేశభక్తి దైవభక్తి వివిధ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. ఈ యొక్క కాళహస్తీశ్వరుడు అతి మహిమగల దేవుడు. అటువంటి దేవుని ఎద్దుల బండిలో ఈరోజు వినాయకుడు ఇది మేమే స్వయంగా తయారు చేసినటువంటి విగ్రహ వినాయకుడు. ఆ యొక్క వినాయకుడు తీసుకుపోతున్నట్టు మనం తీయడం జరిగింది. అదే ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేము ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రజలను చైతన్యపరచడానికి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. దాదాపు 11 రోజుల పాటు విశేషమైన పూజలు మీరు అందిస్తారు. గణనాథుడు చాలా భారీ స్థాయిలో ఉండడంతో నిమజ్జనానికి మీరు ఏ విధమైన ఏర్పాట్లు తీసుకుంటారంటే గణనాథుడు తరలింపులో కానీ లేకపోతే నిమజ్జన ఏర్పాట్లు అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వాళ్ళకు ముందే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు వచ్చి తగిన ఎక్కడైతే వైర్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో దానికి సంబంధించి వాళ్ళు వైర్లను తొలగించడం జరుగుతుంది. అట్లాగే మున్సిపల్ అధికారులకు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్కి ఇస్తాము. మళ్ళీ మా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని ఎక్కడెక్కడైతే మాకు ఇబ్బందులు ఉంటాయో అక్కడక్కడ వాటిని తొలగించుకుంటూ ముందుకెళ్తాం. అంటే విగ్రహాన్ని నేరుగా తరలిస్తుంటారో లేకపోతే దీనికోసం ఏదైనా వాహనాన్ని వాడతారా లేకపోతే క్రేన్ లాంటి వాహనాన్ని ఏమైనా వాడే అవకాశం ఉంది? ఇక్కడ మేము మన ట్రాక్టర్ తీసుకొని ట్రాక్టర్కు బిగించుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే వినాయక విగ్రహానికి చక్రాలు వినాయకునికి ఆల్రెడీ చక్రాలు ఉంటాయి. చక్రాలతో ఇక్కడ బస్తీలో నుంచి మెయిన్ రోడ్ వరకు మామూలుగా రథం మాదిరిగా మేము తీసుకొని వెళ్తాము. అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ట్రాక్టర్కు బిగించేసుకొని మెల్లిగా తరుగుతుంటాం వినాయక సాగర్. ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు మీరు? ఎల్లుండి జరగబోయే నిమజ్జనం ఏ విధంగా చేస్తారు? భారీ ఎత్తున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. అట్లానే ఈ వినాయకుని నిమజ్జనం కోసం భారీ ఎత్తున ఏర్పాటు చేశాము. సంస్కృతిమైన కార్యక్రమాలే కానీ మళ్ళీ తరలించడము ప్రసాద వితరణే కానీ ఇంకా ఇతర విషయంలో అన్ని చర్యలు తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని వినాయక సాగరం వైపు వెళ్తాము. లడ్డు వేలం కూడా అని చెప్పారు. లడ్డు వేలానికి లడ్డు వేలం ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళకు అందరికీ బాగా జరిగింది. ఇక ఇదే దాని మీద మేము ముందుకెళ్తున్నాము. ఈసారి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దృష్టి బాగుంటుందని మేము కోరుతున్నాం.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేవలం భక్తి శ్రద్ధలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మరోవైపు దేశ సంస్కృతి సంప్రదాయాలను వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రతిబింబించేలా చూస్తూ ఒక్కో ఏడాది ఒక్కో విధమైన కాన్సెప్ట్తో అదేవిధంగా భారీ గణనాథుని అంటే హైట్ పెంచుకుంటూ రావడం కానీ లేకపోతే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వినాయక నవరాత్రి ఉత్సవాల్లోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు సరికొత్తమైనటువంటి అనుభూతిని కలిగిస్తామని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్. బోల్ గణేష్ మహారాజ్ కి జై. ఇక జంట నగరాల్లోనే హుస్సేన్ సాగర్ తర్వాత అత్యంత పెద్ద చెరువు సరూర్ నగర్. అక్కడ భారీ సంఖ్యలో గణనాథుల నిమజ్జనం జరుగుతుంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి పరిపూర్ణాచార్య అందిస్తారు. వినాయక నిమజ్జనానికి నగర పోలీసులంతా అప్రమత్తమయ్యారు. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. సరూర్ నగర్లో ఉన్నటువంటి ట్యాంక్ మీద వినాయక నిమజ్జనం గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎల్బీ నగర్ ఏసీపీ మనతో ఉన్నారు. రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది, ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడ ఉన్నాయని తెలియజేసేందుకు మన దగ్గర ఏసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, నిమజ్జనానికి ఎల్బీ నగర్ పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిమజ్జనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే 33 సంవత్సరాల తర్వాత బక్రీద్ ఫెస్టివల్ మరియు గణేష్ ఓవర్లాప్ అయి వచ్చినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము భారీ ఎత్తున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీ నగర్ సబ్ డివిజన్ లోపల 500 మంది సిబ్బందితోటి డే అండ్ నైట్ ప్రతి మాస్క్ దగ్గర ప్రతి ఇంపార్టెంట్ చౌరస్తా దగ్గర కూడా పికెట్స్ వేసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ట్యాంక్ మీద సరూర్ నగర్ ట్యాంక్ మీద ఎన్ని క్రేన్లను ఏర్పాటు చేశారు? క్రేన్ల వద్ద సెక్యూరిటీ ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి? గత సంవత్సరం ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ వద్ద 5,000 విగ్రహాలు నిమజ్జనం కావడం జరిగింది. ఈ సంవత్సరం 6,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని మేము బందోబస్తు రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ 7 క్రేన్స్ పెట్టడం జరిగింది. 2 జనరేటర్ సెట్స్, 2 ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ 10 స్విమ్మర్స్, ఒక బోటు ప్లస్ ఈ బండి మీద 270 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 24 అవర్స్ ఇక్కడ పోలీస్ పహారా లోపల నిమజ్జనం కొనసాగుతూ ఉంది. అంటే ప్రధానంగా దిల్సుఖ్ నగర్, ఇటు వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఇలాంటి మెయిన్ సెంటర్లో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా 27వ తారీఖు నాడు మనకు ఫైనల్ నిమజ్జనం డేటు. గణేష్ భాగ్యనగర ఉత్సవ సమితి పిలుపు మేరకు ఆ రోజు ముఖ్యంగా ప్రధానంగా నిమజ్జనం జరుగుతుంది. దాని లోపల మనకి ఎంట్రీ పాయింట్ ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ కానించి వచ్చే విగ్రహాలని చందనా బజార్ కానించి తర్వాత మలక్పేట రోడ్ కానించి ఒకటే 1 వే లోపల ఇక్కడికి వచ్చి ఎంట్రీ అవుతాయి. ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ కర్మన్ ఘాట్ వైపు నుంచి వెళ్ళిపోతాయి. 1 వే ట్రాఫిక్ ఇది. ఎంట్రీ పాయింట్ మలక్పేట సైడ్ నుంచి ఉంటుంది, ఎగ్జిట్ పాయింట్ కర్మన్ ఘాట్ వైపు ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చే వాహనాల పార్కింగ్ ఏంటి? డీజేలు కూడా ఏర్పాటు చేసుకొని వస్తుంటారు, వాటి మీద ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గతంలో జరిగిన ఏ సంఘటనలో కూడా మనం డీజేకి పర్మిషన్ ఇవ్వలేదు, దీనికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎటువంటి డీజేలకు అనుమతి లేదు, డీజేలు ఉండవు. రిగార్డింగ్ పార్కింగ్ ఇప్పుడు మనకు మలక్పేట అక్కడ ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, సినిమా టాకీస్ ఎక్కడైతే మనం యాక్సెస్ కంట్రోల్ కట్ ఆఫ్ పాయింట్ పెట్టామో దాని సమీపం లోపల తగిన పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సరూర్ నగర్ ట్యాంక్ వద్ద ఇప్పటివరకు చూస్తున్నాం. రాత్రి కూడా ఇటువంటి నిమజ్జనాలకు భారీ ఎత్తున విగ్రహాలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మొత్తం 7 క్రేన్ల సహాయంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిమజ్జనం రోజు పూర్తిగా ట్రాఫిక్ అదుపులో ఉండటంతో పాటు ట్యాంక్ మీదకి ఒకవైపు నుంచి మాత్రమే వెహికల్స్ని అలో చేయడం, మరోవైపు నుంచి ఎగ్జిట్ పాయింట్గా పోలీసులు నిర్ణయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వినాయక నిమజ్జనం తో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు వినాయక నిమజ్జనానికి వస్తున్నటువంటి వారికి కూడా సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎల్బీ నగర్ పోలీసులు చెప్తున్నారు. ఇది సరూర్ నగర్ ట్యాంక్ వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లు, సరూర్ నగర్లో వద్ద జరుగుతున్నటువంటి నిమజ్జన పరిస్థితి. కెమెరామెన్ సాయితో చారి, ఎన్టీవీ, సరూర్ నగర్ ట్యాంక్ నుంచి. ఇక జంట నగరాల్లోనే వెరైటీ ప్రదర్శనలకు కేరాఫ్గా నిలిచిన బాగ్ అంబర్పేట ఏరియాలో గణనాథుడి నిమజ్జనోత్సవ ఏర్పాట్లను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని వివిధ డివిజన్లలోని గణేష్ మంటపాల వద్ద గణేష్ విగ్రహాల ఊరేగింపుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి చివరి అంకానికి చేరుకుంది. నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భారీగా ర్యాలీగా వెళ్తూ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి ఆ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం మనం అంబర్పేటలోని బాగంబర్పేట డివిజన్లో ఏర్పాటు చేసిన ఒక వినాయకుని విగ్రహం వద్ద ఉన్నాం. ఇక్కడ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఉన్నారు. ఏ విధంగా వినాయక విగ్రహానికి సంబంధించి నిమజ్జనానికి ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఏ విధంగా ర్యాలీ నిర్వహించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, ర్యాలీకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? గత 26 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్ విగ్రహాలు పెడుతున్నామండి మేము ఇక్కడ 26 ఇయర్ నుంచి.
లాస్ట్ ఇయర్ 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేశామండి. చాలా బాగా మా డివిజన్లో చాలా పెద్దగా మేము నిమజ్జనం చేస్తామండి. చాలా బాగా నిమజ్జనం చేస్తాం. మేము నియర్లీ ఒక 5-6 ట్రక్స్ పెడతామండి. సెట్టింగ్స్ భారీ సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ మేము చిన్నప్పుడు మట్టితోనే చిన్న చిన్న వినాయకులు చేసి ఆ విధంగా స్టార్ట్ చేసినాము. అది ఇంత అంచెలంచెలే ఎత్తుకు ఎదిగి ఇప్పుడు 26వ సంవత్సరం మేము వేడుకలు జరుపుకుంటున్నాము. గత మేము దగ్గర ఒక 20 సంవత్సరాల నుండి కూడా మేము మా మాంబా యూత్ అసోసియేషన్ నుండి వినాయక చవితి కార్యక్రమాలు అన్నీ కూడాను మేము మా ఆధ్వర్యంలోనే చాలా ఘనంగా ఈ అంబర్పేటలో ఇంచుమించు ఒక స్థాయిలో మేము ఒక రేంజ్లో బాగా చేస్తాం. మేము లాస్ట్ పోయిన సంవత్సరం ఒక 5 గుర్రం రథాలు, క్యామిల్స్, ఒంటేలు, ఒక 8 రకాల బ్యాండు అంటే ఒగ్గు వాళ్ళు ఉంటారు, వాళ్ళు నృత్యాలు డ్యాన్స్ చేసుకుంటూ ఆటపాటలతో చాలా ఘనంగా వేడుకను నిర్వహిస్తాం సార్. మేము రెగ్యులర్గా అయితే మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తామండి. వచ్చిన పబ్లిక్ కానీ ఇక్కడ వచ్చిన బ్యాండ్ వాళ్ళు కానీ మిగతా మా యూత్ అసోసియేషన్ సభ్యులు కానీ టోటల్ అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్ ఇక్కడ మా యూత్ గ్యాదర్ అవుతారు. మాకు మెయిన్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చాలా సపోర్ట్ ఉందండి. మాకు ఎట్లాంటి సంఘటనలు ఇన్సిడెంట్స్ కాకుండా మంచి సపోర్ట్ చేస్తారు, బాగా కోఆపరేట్ చేస్తారు. ఇంకా పొలిటీషియన్స్ కూడా మాకు ప్రతి విషయంలో కూడా కోఆపరేట్ చేస్తారు. అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఒక 4 years నుండి లడ్డు వేలం వేస్తున్నామండి. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3,000కి లడ్డు వేలం పోయింది. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసి 30,000కి పోయింది. థర్డ్ ఇయర్కి వచ్చేసి 1,01,116 రూపాయలు ఉంది. ఈ సంవత్సరం విఘ్నేశ్వర దేవ వల్ల అందరి ఆశీర్వాదం వల్ల ఇంకెక్కువ లడ్డు వేలం వస్తుందని చెప్పి మా ఒక అనుకున్నాను. మొత్తం మీద గణేష్ నిమజ్జనానికి భారీగా ప్లాన్స్ చేస్తున్నారు. భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఒంటెలు, గుర్రాలు, బ్యాండ్లను కూడా సంబంధించి ఇక్కడ దొరకకపోతే ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి తీసుకొచ్చేందుకు ఇక్కడ యూత్ అసోసియేషన్ బాగంబర్పేట సంబంధించిన యూత్ అసోసియేషన్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ ర్యాలీగా వెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాటు కూడా చేసుకుంటున్నారు. కెమెరామెన్ ఎస్బీతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్. ఇక జంట నగరాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకంగా నిలిచిన ఖైరతాబాద్ విగ్రహం తరలింపు ఏర్పాట్లు మరి ఎలా ఉండబోతున్నాయో మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద జన సంద్రోహం కొనసాగుతోంది. వేలాదిగా భక్తులు తరలి వస్తా ఉన్నారు. ఇంకా ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉండడంతో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా భక్తజన ప్రభంజనం మరింత పెరిగిపోయింది. మొత్తం 4 దారులు కూడా భక్తులతో నిండిపోయాయి. రేపు ఉదయం విసర్జన పూజ తర్వాత వినాయకుడిని ఇక్కడ నుంచి ర్యాలీపైకి తరలించి నిమజ్జనానికి తీసుకెళ్లనున్నారు. రేపు కార్యక్రమం ఎలా జరగబోతోంది, మొత్తం 11 రోజుల పాటు ఎన్ని వేల మంది దర్శించుకున్నారనేది మనం ఇక్కడ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మల్లేష్ యాదవ్ ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. చెప్పండి, మొత్తం ఈ 11 రోజులు కలిపి ఎంతమంది తరలి వచ్చారు, ఎంతమంది ఇక్కడ భక్తులు పూజలు చేశారు, రేపు కార్యక్రమం ఎలా ఉండబోతుంది? దాదాపు ఈ 11 రోజుల్లో 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మరి ఈ రోజు చివరి రోజు. ఇప్పటి వరకు ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. రేపటి నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు పూర్తి ఏర్పాట్లు ఉన్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి భక్తులకు చాలా ఏర్పాట్లు చేశారు. మరి నిమజ్జన కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది. మా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మరి బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారు వారు సమక్షంలో పూజ చేస్తారు. మరి పూజ చేసినాక ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. మరి ఒక రోజు ముందే మీరు చూస్తున్నారు అక్కడ రైట్ సైడ్ లో ట్రాలీ, దీనికి సంబంధించిన ఒక ట్రాలీ విజయవాడ నుంచి వచ్చింది. అది ఎస్టీసీ వాళ్ళది ట్రాలీ. దాని కెపాసిటీ 100 tons కెపాసిటీ ఉంటుంది. విగ్రహం ఎంత బరువు ఉంటుంది? అదే మీరు విగ్రహం మరి ట్రాలీ కెపాసిటీ 100 tons ఉంటుంది. విగ్రహం కెపాసిటీ 55 టన్నులు ఉంటుంది. రేపు కార్యక్రమం, విసర్జన కార్యక్రమం ఎన్నింటికి ప్రారంభం అవుతుంది? రేపు పొద్దున 10 గంటలకు పూజ తర్వాత మరి వినాయకుని ఒకవైపు వరంగల్ భద్రకాళి, మరి ఇంకోవైపు గజేంద్ర మోక్షం, దానికి సంబంధించిన 20 టన్నుల ట్రాలీ ఒకటి సపరేట్ వస్తుంది. ఈ రెండింటిని దాని మీద పెడతాం ఫస్ట్. తర్వాత ర్యాలీ ఇక్కడ నుంచి బయలుదేరడానికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సెటప్ అంతా ట్రాలీ మీదకి తరలించడానికి అంతరాయం పడుతుంది. ఏ సమయానికి ఇక్కడ నుంచి యాత్ర మొదలవుతుంది? నేను అదే చెప్తున్నా, ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. పూజ తర్వాత ట్రాలీపైకి ఎక్కిస్తారు. వినాయకుని కూడా రేపు సాయంత్రం 6 గంటలకు ఎక్కిస్తారు. వినాయకుని ట్రాలీపైకి 4 దిక్కుల నుంచి వెల్లింగ్ చేయాల్సి వస్తుంది. 6 గంటల సమయం పడుతుంది. దానికి ముఖ్యంగా 6 hours టైం పడుతుంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపల ఇక్కడ నుంచి మొదలవుతుంది.
వయా సెన్సేషన్ మరి సెన్సేషన్ సెక్రటరేట్ ఎన్టీఆర్ గార్డెన్స్ కు బయలుదేరే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. భారీగా ఏర్పాట్లు చేశారు. ట్రాలీని కూడా ఇప్పటికే విజయవాడ నుండి తీసుకొచ్చారు. 100 టన్నుల ఆ బరువు ఏదైతే ఉందో దాన్ని మోసేందుకు అవసరమైనటువంటి ట్రాలీని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. 10 గంటలకు ఇక్కడ మొత్తం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 6 నుంచి 8 గంటల పాటు పూజా కార్యక్రమాలు, వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత మహాగణపతిని ఆ ట్రాలీ మీద ఇక్కడ నుండి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికే ట్రాలీని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ట్రయల్ రన్ కూడా పోలీసులు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. రేపు రాత్రి చీకటి పడిన తర్వాతనే సూర్యాస్తమం తర్వాతనే ఇక్కడ నుంచి మహాగణపతి కదిలే అవకాశం కల్పిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎల్లుండి ఉదయం వరకు ఆ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 15 లక్షల పైగా భక్తులు వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు. రేపు ఉదయం విసర్జన కార్యక్రమం 10 గంటలకు ప్రారంభమైన తర్వాత ఎల్లుండి ఉదయం వరకు మొత్తం పూజా కార్యక్రమం కానీ, తరలింపు కానీ, నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇప్పటిదాకా హైదరాబాద్లో నిమజ్జనోత్సవ శోభాయాత్రకు ఏర్పాట్లు, మరి నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఏర్పాట్లను ఇప్పటిదాకా చూసాం. మరి మరోవైపు ఆంధ్రాలో విశాఖ, మరోవైపు విజయవాడలో నిమజ్జనోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ విశేషాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.